ద లార్డ్. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. స్థలం తెలుసు కదండి మీకు, జింకర గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం. ఈ ఆరాధనకు ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని గొప్ప గొప్ప అద్భుతాలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అనుగ్రహించబోతున్న గొప్ప కార్యాల కొరకై తరలిరండి, అద్భుతాలు పొందుకోరండి. పౌలు ఆ సంఘానికి విజిట్ చేయడానికి వెళ్ళాడు. కలుసుకుందాం, చూద్దాం, నేను ప్రారంభించిన సంఘం ఇక్కడ ఎలా నడుస్తుందో చూద్దాం. అక్కడ వెళ్తే వాళ్ళందరూ భ్రష్టపట్టిపోయారు, పాపములో లోకానుసారమైన జీవితంలో వారు ప్రయాణిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరెవరు చెప్పారో వారి వీరి బోధలకు వారు ఆకర్షితులైపోయి రకరకాల బోధలు వారి హృదయంలోకి తెచ్చుకొని వారి ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పతనం చేసుకోవడం పౌలు గమనించారు. విరోధం. ఆత్మేమో దేవుని సరిదంటది, శరీరమేమో లోకం అంటది. ఆత్మేమో మందిరానికి వెళ్దామంటది, శరీరమేమో సినిమాకి వెళ్దామంటది. ఆత్మేమో సేవకుడి దగ్గరికి వెళ్దామంటది, శరీరమేమో లోకం దగ్గరికి వెళ్దామంటది. ఆత్మేమో ప్రార్థన చేద్దామంటది, శరీరమేమో పడుకుందామంటది. శరీరమునకు ఆత్మకు విరోధం. శరీరేచ్ఛలు జరిగించేవాడు ఆత్మ కార్యాలను జరిగించలేడు. ఆత్మ కార్యాలను జరిగించేవాడు శరీర కార్యాలని జరిగించలేడు. పౌలు మాట్లాడుతున్నాడు, మీరు ఆత్మానుసారముగా ప్రారంభించిన మీ జీవితం, ప్రార్థనలతో ప్రారంభించిన మీ జీవితం, భక్తిగా ప్రారంభించిన మీ జీవితం, పాటలతో ప్రారంభించిన మీ జీవితం, విశేషమైన దేవుని సన్నిధిలో భక్తిగా ప్రారంభించిన మీ ఆత్మీయ ప్రయాణం ఇప్పుడు ఏమైపోయిందంటేనట, శరీరానుసారమైన వ్యక్తిని అంటే ప్రభునందు ప్రియమైన దేవుని సంగతి దేవునితో చెబుతున్నాడు. 2025లో నువ్వు చంపమన్న పాపను చంపలేదు, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదు, వదిలివేయవలసిన వాటిని వదిలివేయకుండా ఈ కొత్త సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి ఈ రోజు వరకు నువ్వు వాటిని మోసుకుంటూ తిరుగుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు వాటిని చంపకపోతే దేవుడట నిన్ను కూడా విసర్జిస్తాడు. సంగతి ఏంటంటే, వాక్యాన్ని మీరు చాలా లోతుగా వింటారు, అది నాకు సంతోషం. వింటారు కానీ వాక్యాన్ని కొంతమంది పాటించలేరు, అది బాధాకరమైన సంగతి, అది దుఃఖకరమైన సంగతి. వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో వాక్యాన్ని అనుసరించడం కూడా అంత ప్రాముఖ్యమైన సంగతి. హల్లెలూయానండి, హల్లెలూయా. కనుక వాక్యాన్ని వింటున్నారు, విని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కొంతమంది, అందరూ కాదు, కొద్దిమంది. అందరని నేను చెప్పను కానీ కొద్దిమంది దాన్ని పాటించండి. దాన్ని పాటిస్తే దానిలో ఉన్న సారం మీ హృదయాల్లోకి వచ్చింది, దానిలో ఉన్న సారం మీ జీవితాల్లోకి వచ్చింది, దానిలో ఉన్న బలం మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఒక పెట్రోల్లా అది మిమ్మల్ని నడిపించడానికి పనిచేస్తుంది. భక్తుడైన పౌలు గలతీ సంఘానికి, ఆ సంఘాన్ని కట్టిన తర్వాత సంఘం దగ్గరికి వెళ్ళాడు. ఆ సంఘం ఒకప్పుడు లోకానుసారమైన జీవితం జీవించినటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళి పౌలు దేవుని గురించినటువంటి విషయాలు చెప్పి సంఘం కట్టి వారందరికి బాప్తిస్మాలు ఇప్పించి వారిని ప్రభు తట్టు నిలబెట్టి వారిని ఒక ఆధ్యాత్మికమైన ఆ మనస్సు వారిలో కలిగేలా చేసి
వారిని దేవునికి దగ్గర చేసి ఒక గొప్ప పరిచర్యను గలతీలో పౌలు భక్తుడు కట్టాడు. చాలా అద్భుతముగా నడిచింది. చాలా విశేషమైన ప్రజలు సంఘానికి వచ్చేవాళ్ళు మీకులాగే. పౌలు చాలా సంతోషించాడు, ఆనందించాడు. అబ్బా, ఏం వింటున్నారా వాక్యం, వీళ్ళు అద్భుతంగా ఉందని అనుకుని సంతోషపడ్డాడు. కానీ కొన్ని సంవత్సరాల తరువాత పౌలు ఆ సంఘానికి విజిట్ చేయడానికి వెళ్ళాడు. కలుసుకుందాం, చూద్దాం, నేను ప్రారంభించిన సంఘం ఇక్కడ ఎలా నడుస్తుందో చూద్దాం. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ భ్రష్టపట్టిపోయారు, పాపములో ఉన్నారు, లోకానుసారమైన జీవితంలో వారు ప్రయాణిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎవరెవరు చెప్పారో వారి వీరి బోధలకు వారు ఆకర్షితులైపోయి రకరకాల బోధలు వారి హృదయంలోకి తెచ్చుకొని వారి ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా పతనం చేసుకోవటం పౌలు గమనించారు. ఈ అంత్యకాల దినాల్లో కూడా ఇప్పుడు చాలా 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 గందరగోళంగా ఉన్న పరిస్థితి ఏంటంటే, రకరకాలైన బోధలు మీరు వింటున్నారు. ఒకప్పుడు ఎవరి బోధ మీరు వినలేదు, ఎందుకంటే ఎవరి బోధ మీ దగ్గరకు రాలేదు. మీ సంఘ కాపురి ఏది చెప్పాడో దాన్ని విన్నారు. ఆ సంఘ కాపురి చెప్పిన వాక్య ప్రకారం మీరు నడిచారు. అప్పుడు మీ జీవితాలు చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు రకరకాలైన బోధలు మీ ఇంట్లోకే కాదు, మీ సెల్ ఫోన్లోకి, మీ జేబులోకి, మీ పర్సులోకి, మీ బ్యాగులోకి, మీ చేతులకు వచ్చేసాయి. ఇప్పుడు మీరు కూర్చున్న కానుంచి ఏదో ఒక వాక్యం కొద్దిసేపు విందామని వింటున్నారు. విని రకరకాలైన మాటలు, రకరకాలైన బోధలకు మీరు ఆకర్షితులవుతున్నారు. పేరు చెప్పడం బాగోదు. ఒక దైవజనుడు అంటాడు, మనం పాపం చేయాలండి, చేస్తే ఏం కాదు. మనం పాపం చేయకపోతే క్రీస్తు ప్రభు అయిన యేసు రక్తము వ్యర్థమైపోద్ది. ఆయన రక్తం కాచింది మన పాపాల కోసమే, కాబట్టి మనం పాపం చేయొచ్చు. ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటను విన్నప్పుడు నీకేమనిపించింది? అరే, మన పాస్టర్ గారు ఏంటి ఎట్లా చెప్పాడు పాపం చేయొద్దని? ఈయనంత పెద్ద అయిన టక్కేసుకున్నాడు, చాలా సీనియరు, ఈయనకి ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇంతమంది సేవకులు ఈయన కింద పనిచేస్తున్నారు. అయితే ఈయన చెప్పిందే కరెక్ట్ అవ్వచ్చేమో. మన పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తాడు రా, ఒక సంఘమే, ఆయన తెల్ల షర్ట్ వేసుకుని నల్ల ప్యాంట్ వేసుకొని వస్తాడు, ఆయనకేం తెలిసి ఈ లెక్క, ఈయన పెద్దోడు చెప్పాడేంటి ఇది కరెక్ట్ నువ్వు అనుకుంటావు. ఇటువంటి బోధలు నీవు లేక మనము ఎవరమైనా విన్నప్పుడు మనకేమనిపించిందండి? సహజంగా ఇంత పెద్ద పాస్టర్ గారులే ఇలా చెప్పారంటే ఇది నిజమేనేమో, మన పాస్టర్ గారికి ఏం తెలుసు అంటే ఇది లెక్కని రకరకాలైన భిన్నాభిప్రాయాల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయి నీ మనసంతా రకరకాల బోధలకు ఆకర్షితురాలువై నువ్వు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఈ రోజే కాదు, ఆ రోజు కూడా గలతీ సంఘంలో అలాగనే జరిగింది. ఎవరెవరి మాటలకో, ఎవరెవరి బోధలకో వారు ఆకర్షితులైపోయి దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలకు వారు ఆకర్షితులైపోయారు. అనుకూలమైన బోధలకు వారు అలవాటు పడ్డారు. అనుకూలమైన బోధలకు అలవాటు పట్టడం అంటే దాని అర్థం ఏంటంటే దాన్ని ఇంకా కరెక్ట్గా తెలుగు భాషలో ఏమి చెప్పాలంటే ఏమంటారు దాన్ని, సమర్థించుకునే బోధలు, నిన్ను నువ్వు సమర్థించుకునే బోధలు. అంటే అర్థం ఏంటంటే ఈ పాస్టర్ గారు ఈ మాట చెప్పాడు కాబట్టి మనం కూడా ఇలా చేయొచ్చు, ఏం కాదులే అనే బోధలకు అలవాటు పడిపోతారు. ఇంకొక ఆయన చాలా పెద్ద ఆయన చెబుతున్నాడు, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలండి, శరీరం పరలోకం రాదు కదా, ఆత్మ కదా పరలోకానికి వచ్చేది, కనుక ఆత్మ శుద్ధిగా ఉంటే చాలు, శరీరంతో ఏ పాపం చేసినా ఏం కాదు అంటాడు. ఇంకొక అంటే ఇటువంటి రకరకాల బోధలు మన ఆత్మీయ జీవితంలో వింటున్నప్పుడు ఏమవుతుందంటే గజిబిజి అయిపోతాం, పాడైపోతాం. అందుకని నేను ఎవరిని ఎక్కువగా దైవ సేవకులను ఎప్పుడూ ఇక్కడికి పిలవను. కారణం ఏంటంటే వారి నడిపింపు ఎలా ఉంటుందో నాకు తెలియదు. వారు ఆధ్యాత్మికమైన అనుభవంలో ఉండి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే పర్వాలే, కానీ అందరూ పరిశుద్ధాత్మ నడిపింపులు బోధించలేరు. నాకు తెలిసి ఈ 17-18 సంవత్సరాల్లో ఒక 3-4 ఈ స్థలంలో బోధించి ఉంటారు బహుశా. పరిశుద్ధాత్మ నాకు చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ బోధ ప్రకారం వాళ్ళు నడిచేవారు కాబట్టి నేను పిలవగలిగాను, వారితో వాక్యాన్ని మీకు అందించగలిగాను. కానీ అలా అన్ని చోట్ల ఉండట్లేదు.
అది ఈ రోజు కాదు, ఆ రోజు కూడా అలాంటి పరిస్థితులే గలతీ సంఘములకి రకరకాలైన బోధలు, రకరకాలైన విషయాలు వచ్చేసి సంఘమంతా గజిబిజైపోయి పరిచర్య అంత పాడైపోయి ఆఖరికి ఎంతో గొప్ప ప్రార్థన పరులు, ఎంతో గొప్ప దేవుని కోసం తెగించినటువంటి విశ్వాసులు కూడా లోకంలోకి వెళ్ళిపోవటం పౌలు గమనించాడు. పౌలు బాధపడ్డాడు, సంఘంలోకి వెళ్ళి కన్నీరు కార్చాడు, సంఘంలోకి వెళ్ళి దుఃఖపడి ఒక మాటను వారితో మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదువుకుందాం. మొదటి వచనం నుండి చదువుదాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టారు? మీరు ఎవరో బోధలకు మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎవరో చెప్పే మాటలకు మీరు కలవరపడ్డారు. మీ ఆలోచన తప్పింది, మీ ఆధ్యాత్మికమైన విధానం తప్పింది. మీరు ఇప్పుడు సరిగా లేరు. మీరు ఎలా ప్రారంభించారు మీ ఆత్మీయ జీవితాన్ని అంటే ఆత్మానుసారముగా మీరు ప్రారంభించారు. ఆత్మానుసారముగా ప్రారంభించిన మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే శరీరానుసారముగా మీరు మారిపోయారు. ఎలా మారిపోయారట? శరీరానుసారముగా. ఆత్మానుసారముగా ప్రారంభమైన మీ ఆధ్యాత్మికమైన జీవిత యాత్ర ఇప్పుడు ఏమైపోయిందంటే శరీరానుసారముగా మీరున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆత్మానుసారముగా ప్రారంభించిన మీ ఆత్మ, మీ యాత్ర, మీ ప్రయాణం, మీ భక్తి జీవితం, మీ ఆధ్యాత్మికమైన జీవితం ఇప్పుడు శరీరానుసారముగా ఉన్నా. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, ఒకప్పుడు నువ్వు ఆత్మానుసారముగా ఉన్నావు. అంటే ఆత్మానుసారముగా అంటే ఆత్మ ఎలా చెప్పినప్పుడు, ఏది బోధించినప్పుడు ఆత్మ ఎలా చెప్పిందో ఆత్మ చెప్పినట్లుగా మీ జీవితాన్ని మీరు నడిపించుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఆత్మ చెప్తున్నట్టుగా వింటలే. మీ శరీరం ఏది చెబుతుందో, మీ శరీరం ఏమి చేయమంటుందో, మీ శరీరం ఎక్కడికి వెళ్ళమంటుందో, మీ శరీరం ఏది చేయమని కోరుతుందో దాన్ని మీరు జరిగిస్తున్నారు. శరీరమునకు ఆత్మకు విరుద్ధం ఉంటుంది, విరోధం. ఆత్మేమో దేవుని సన్నిధి అంటది, శరీరమేమో లోకం అంటది. ఆత్మేమో మందిరానికి వెళ్దామంటది, శరీరమేమో సినిమాకి వెళ్దామంటది. ఆత్మేమో సేవకుడి దగ్గరికి వెళ్దామంటది, శరీరమేమో లోకం దగ్గరికి వెళ్దామంటది. ఆత్మేమో ప్రార్థన చేద్దామంటది, శరీరమేమో పడుకుందామంటది. శరీరమునకు ఆత్మకు విరోధం. శరీరేచ్ఛలు జరిగించేవాడు ఆత్మ కార్యాలను జరిగించలేడు. ఆత్మ కార్యాలను జరిగించేవాడు శరీర కార్యాలని జరిగించలేడు. పౌలు మాట్లాడుతున్నాడు, మీరు ఆత్మానుసారముగా ప్రారంభించిన మీ జీవితం, ప్రార్థనలతో ప్రారంభించిన మీ జీవితం, భక్తిగా ప్రారంభించిన మీ జీవితం, పాటలతో ప్రారంభించిన మీ జీవితం, విశేషమైన దేవుని సన్నిధిలో భక్తిగా ప్రారంభించిన మీ ఆత్మీయ ప్రయాణం ఇప్పుడు ఏమైపోయిందంటేనట శరీరానుసారముగా, శరీరానుసారమైన వ్యక్తులుగా మారిపోయారు. అంటే లోక సంబంధమైన వారిగా. మీ లోపలికి శరీర సంబంధమైన కోరికలు వచ్చాయి, మీ లోపలికి శరీర సంబంధమైన తలంపులు వచ్చాయి. రక్షణ పొందినప్పుడు ఏదో సొక్కాలే అని వేసుకుని వచ్చావు. ఇప్పుడు నువ్వు అలా అనుకోవట్లే, బాగుందా, మ్యాచ్ అయిందా అంటున్నావు. రక్షణ పొందిన నూతన దినాల్లో జుట్టు ఎట్టుంటే ఏమవుతులే, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నావు. ఇప్పుడు గంటలు అద్దం ముందు నిలబడి నేను బాగున్నానా బాగులేనా? దాని అర్థం ఏంటంటే ఇప్పుడు శరీరానుసారముగా ఉన్నావు. నువ్వు ఆత్మానుసారముగా లేవు. నువ్వు ఆత్మానుసారముగా పడిపోయావు. నీ జీవితం ఆధ్యాత్మికానుసారముగా కనబడటం లేదు దేవునికి. దేవుడు నిన్ను కూడా ఈ రోజున ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. గలతీ సంఘానికి భక్తుడైన పౌలు మాట్లాడిన మాట ఈ రాత్రి ఈ కల్వరి గ్లోరియస్ పరిచర్యలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
నీ జీవితం ఆత్మానుసారముగా ప్రారంభించావు. ఈ మందిరానికి వచ్చే నూతన దినాల్లో దేవుని వాక్యం కొరకు పరుగులెత్తావు. ఈ మందిరానికి వచ్చే నూతన దినాల్లో దేవుని పరిచర్య పరుగులెత్తుకొచ్చావు. ఈ మందిరానికి వచ్చే నూతన దినాల్లో దేవుని సన్నిధిలో పని అంటే ఇష్టపడి వచ్చి నేను చేయాలి ఆశపడ్డావు. ఈ మందిరానికి వచ్చే నూతన దినాల్లో దేవుని కొరకు ఇవ్వాలి తపన కలిగి ఉన్నావు. ఈ మందిరానికి వచ్చే నూతన దినాల్లో దేవుని వాక్యం కోసం తపన చెందావు. ఈ మందిరానికి వచ్చిన నూతన దినాల్లో ప్రభువుని అంగీకరించిన నూతన దినాల్లో ఈ కలవరి పరిచర్యలో నువ్వు చేర్చబడిన దినాల్లో నువ్వు దేవుని పని కోసం పరుగులు తీసుకుంటూ వచ్చావు. కానీ నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఇప్పుడు ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితం ఇప్పుడు ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఇప్పుడు ఎలా ఉంది? నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంది? నీ భక్తి జీవితం ఎలా ఉంది? నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఎలా ఉందంటే ఆత్మానుసారముగా ఇప్పుడు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరానుసారముగా మారిపోయావు. వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు, గృహాలకు ప్రాధాన్యత ఇస్తున్నావు, డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నావు, అందానికి ప్రాధాన్యత ఇస్తున్నావు, మేకప్లకు ప్రాధాన్యత ఇస్తున్నావు, రకరకాల విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నావు. ఒకప్పుడు ఒక 10,000 రూపాయలు ఉంటే అబ్బా ఇది దేవుని పరిచర్యకి ఇస్తే బాగుంటుందని ఆశించు నువ్వు. ఇప్పుడు ఆ 10,000 ఉంటే చీర కొనుక్కుందాం అనుకుంటున్నావు. ఒకప్పుడు 10,000 రూపాయలు తీసుకొని వచ్చి ఒక టీవీ కార్యక్రమానికి ఇస్తానయ్యా అనిచ్చు నువ్వు. ఇప్పుడు ఆ 10,000 ఉంటే ఏది కొనుక్కోవాలి ఇంట్లోకి వస్తువులు నువ్వు ఆలోచిస్తున్నావు. ఒకప్పుడు నీ తలంపులు దేవుని కోసం పరిగెత్తాయి. ఒకప్పుడు నీ ఆలోచన దేవుని చుట్టూ తిరిగాయి. ఒకప్పుడు నీ ఆలోచన దేవుని చుట్టూరు గిర్ర తిరిగింది. కానీ ఇప్పుడు లోకం చుట్టూ తిరుగుతుంది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, నువ్వు ప్రారంభం చాలా బాగా ప్రారంభించావు, కానీ నీ ముగింపు సరిగా లేదు అని దేవుడు బాధపడుతున్నాడు. చాలామంది ప్రారంభిస్తారు, దేవునితోనే ప్రారంభిస్తారు, కానీ దేవునితో వారి జీవితం కొనసాగలేకుండా మధ్యలోని ఆగిపోయేవారు చాలామంది ఉన్నారు. దేవునితో ప్రారంభిస్తారు కానీ దేవునితో కొనసాగించలేరు. నీ జీవితం కూడా దేవునితో ప్రారంభమైంది. నీ జీవితం కూడా దేవునితో ప్రారంభమైంది. ఈ పరిచర్యలో దేవుడి దగ్గరకు వచ్చావు, రక్షణ పొందుకున్నావు, మారు మనసు పొందుకున్నావు. దేవునితో నేను ఎలా ఉండాలి, దేవునితో నేను అలా ఉండాలి, దేవునితో నేను ఎలా జీవించాలి తీర్మానాలు, ఒడంబడికలు, ప్రమాణాలు, నిబంధనలు నీ జీవితంలో చేసుకొని బ్రతికావు కొన్నాళ్ళు. కానీ దాన్ని కొనసాగించలేకపోతున్నావు. మధ్యలో డ్రాప్ అయిపోతున్నావు, మధ్యలో ఆగిపోతున్నావు, మధ్యలో పడిపోతున్నావు, మధ్యలో విడిచిపెడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకులాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన దేవుడితో ప్రారంభించాడు, కానీ దేవునితో కొనసాగించలేకపోయాడు. ప్రియులారా, భయంకరమైన చావు చనిపోయాడు. శత్రువు చేతికి చిక్కి తల ఛేదించబడి తీసుకొని వచ్చే తలను ఊరి మధ్యలో వ్రేలాడదీసే పరిస్థితికి తన జీవితం పాడైపోయింది. ఆయన ఎవరో కాదు, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు మొట్టమొదటిగా రాజుగా ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి సౌలు. దేవుడితో ప్రారంభించాడు, దేవుడితో నడిచాడు, దేవుడితోనే తన జీవితాన్ని ప్రారంభించాడు, కానీ దేవుడితో కొనసాగించలేకపోయాడు. ఆయన గూర్చిన బైబిల్ ఏమని సెలవిచ్చిందో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనములో బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 15వ అధ్యాయంలో 23వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త సౌలు గూర్చి ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నిన్ను విసర్జించాడు అని చెబుతున్నాడు. దేవుడు నిన్ను సౌలా విసర్జించాడు, దేవుడు నిన్ను సౌలా విసర్జించాడని చెబుతున్నాడు. ఒకప్పుడు ఇదే సౌలుని దేవుడు కోరుకున్నాడు. చూడు, దేవుని యొక్క వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు చూద్దామా? 9వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? సౌలు ఎవరో కోరుకోలే, సౌలు దేవుడే కోరుకున్నాడు. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి. సమూయేలు, ఇశ్రాయేలు పరిపాలించడానికి నేను ఒకరిని ఎన్నుకున్నానని చెప్పాను కదా, ఇదిగో వస్తున్నాడు చూడు ఆ కుర్రాడు, అతని పేరు సౌలు, అతడే నేను ఇశ్రాయేలు కొరకు మొదటగా కోరుకున్న వ్యక్తి అని చెబుతున్నాడు.
దేవుడు కోరుకున్నాడండి. సౌలుని దేవుడు కోరుకున్నాడండి. సౌలుని దేవుడు ఇష్టపడ్డాడండి రాజును చేయడానికి. సౌలుని దేవుడు ఇష్టపడి రాజసింహాసనంలో కూర్చోబెట్టాడు. ప్రియులారా, నిన్ను కూడా దేవుడు ఇష్టపడి కోరుకొని నీ జీవితాన్ని మార్చి, నీ జీవితాన్ని ఆశీర్వదించి నిన్ను కూడా తీసుకొచ్చి కోరుకొని ఈ మందిరంలో ఒక వ్యక్తిగా, ఒక సభ్యుడిగా, ఒక నాయకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక పరిచర్య చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను కూడా కోరుకున్నాడు. తెలుసా నీకు? ఈ సంఘంలో ఉండటం నీ ధన్యత. ఈ సంఘంలో నువ్వు జీవించడం అది ఒక గొప్ప భాగ్యం. ఎందుకంటే బయట లోకములు ఎంతోమంది పాడైపోతున్నారు, బయట ఎంతోమంది లోకములు నశించిపోతున్నారు, బయట ఎంతోమంది లోకంలో పాపంలో జీవిస్తున్నారు. వారందరిలో నుంచి నిన్ను ప్రత్యేకించుకొని, వారందరిలో నుంచి నిన్ను దేవుడు కోరుకొని ఎన్నుకొని, ఒక 100 మంది జనాభా ఉంటే ఊరిలో, ఒక 1000 మంది జనాభా, ఒక 2000 మంది జనాభా ఉంటే, ఇక్కడ సారపాకలో 50-60 వేల మంది జనాభా ఉన్నారని పంచాయతీ లెక్క నాకు వచ్చింది. అంటే ఈ 60 వేల మంది సారపాకలో 1,20,000 మంది పైగా మరి భద్రాచలంలో ఉన్నారని సర్వే ఉంది. ఈ 1,50,000 మంది ప్రజల మధ్య, అంటే దగ్గర దగ్గర 2 లక్షల మంది సమూహం ఉన్నటువంటి ప్రాంతంలో నిన్ను దేవుడు కోరుకొని, నిన్ను చూసి దేవుడు, నిన్ను ఇష్టపడి దేవుడు నిన్ను ప్రత్యేకించుకొని రక్షించుకొని ఈ సంఘములో ఏం చేశాడు తెలుసా? ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నాటాడు. సౌలును కూడా అలాగే దేవుడే కోరుకున్నాడు. నిన్ను కూడా దేవుడు అలా కోరుకున్నాడు. నిన్ను కూడా దేవుడు అలా ఇష్టపడ్డాడు. నిన్ను కూడా దేవుడు అలా ప్రేమించాడు. గాడిదలు పోతే గాడిదలు ఎత్తుక్కోవడానికి వెళ్ళాడండి. ఎంత చిత్రమైనటువంటి ఏర్పాటు సౌలు మీద తెలుసా? వాళ్ళ తండ్రి కీషు, గాడిదలు పోయినరా బిడ్డ, గాడిదలు ఎత్తుక్కొని రండి పోండి అని చెబితే, గాడిదలు ఎత్తుక్కొని రావడానికి వెళితే గాడిదలు ఎత్తుకుతుంటే దేవుని కంటికి ఆయన కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. బా, సమూయేలుతో చెబుతున్నాడు, సమూయేలు నేను కోరుకున్నవాడిని, నా ప్రజలను ఇజ్రాయేలుని పరిపాలించడానికి, నా ప్రజలను ఇజ్రాయేలుని ఏలుబడి చేయడానికి నేను ఇష్టపడ్డాను సౌలు అతన్ని అని కోరుకున్నాడండి. దేవుడు కోరుకున్నాడు. కోరుకోవటమే కాదు, దేవుడు ఏం చేశాడు తెలుసా? తైలముతో దేవుడి అభిషేకించాడు. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దామా? 10వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దామా? అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని, తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి, సౌలు తల మీద తైలము పోసి, అతన్ని ముద్దు పెట్టుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలు మీద సమూయేలు తైలం పోసి అభిషేకించి ముద్దు పెట్టుకున్నాడట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. బా, దేవుడు కోరుకోవటమే కాదు, దేవుడు తనని ఏం చేశాడు? తైలముతో అభిషేకించాడు. నిన్ను దేవుడు కోరుకోవటమే కాదు ఈ సంఘంలో, నిన్ను దేవుడు ఎన్నుకోవటమే కాదు ఈ సంఘంలో, నిన్ను కూడా దేవుడు కోరుకొని ఎన్నుకొని తైలముతో అభిషేకించి ఈ పరిచర్యలో నిన్ను కూడా దేవుడు ఒక అద్భుతమైన వ్యక్తిగా స్థిరపరిచాడు. అవును, నీ జీవితంలో దేవుడు కూడా నిన్ను తైలంతో అభిషేకించాడు. సౌలుని కోరుకున్నాడు, సౌలుని తైలంతో అభిషేకించాడు. అక్కడతో దేవుడు ఆగిపోలేదు బిడ్డ. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయములో మనం చూస్తే 6, 7, 8, 9 వచనాల్లో మనం చదువుకుంటూ కిందకి వెళ్తే కనబడే మాట్లాడి తెలుసా? నా వైపు చూడండి. సౌలునట ఎప్పుడైతే తైలముతో అభిషేకించాడో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడట, పరిశుద్ధాత్మ చేతట, ఆత్మ చేతట సౌలట తాకబడ్డాడట. దేవునికి స్తోత్రం. అంటే సౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, అభిషేకించబడ్డాడు, ఆత్మ నింపుదల పొందుకున్నాడు. ఎందుకోసం దేవుడు అతన్ని కోరుకున్నాడు? ఎందుకోసం తైలంతో అభిషేకించాడు? ఎందుకోసం దేవుడు తనను పరిశుద్ధాత్మతో నింపాడంటే తన ప్రజలను ఏలుబడి చేస్తాడని, తన ప్రజలను పరిపాలిస్తాడని, తాను చెప్పినట్లుగా దేవుని సన్నిధిలో నడుస్తాడని, తాను చెప్పినట్లుగా దేవుని కొరకు నిలబడతాడని దేవుడు సౌలును కోరుకుంటే, సౌలు ఏం చేశాడు తెలుసా?
దేవుడు చెప్పిన మాటను వినకుండా ఇష్టానుసారముగా నడిచాడు. దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేశాడు. దేవుడు చెప్పింది చేయలేదు. దేవునికి అవిధేయమైన మార్గములో నడిచాడు. అమాలేకీయులు ఒకసారి ఇశ్రాయేలీయుల మీద భయంకరమైన యుద్ధాలు చేస్తూ ఉండేవారు. అటువంటి తరుణంలో సౌలుని వెళ్ళి అమాలేకీయుల మీద పడి వారిలో ఉన్నటువంటి ఎడ్లను అవన్నీ కూడా సమస్తమును ఛేదించి వధించి చంపి నువ్వు రావయ్యా అని సౌలును దేవుడు పంపించాడు. ఏది మిగిల్చవద్దు, ఏది ఉంచొద్దు, వారి ఇళ్లలో ఏది ఉండడానికి వీల్లేదు, సమస్తమును చంపాలి 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 చంపాలి, ఏ ఒక్కటి ఉంచొద్దని దేవుడు సౌలుకి చెబితే సౌలు ఏం చేశాడంటే వెళ్ళాడు, వారి మీద పడ్డాడు, అనేక విషయాలు చేశాడు, చంపాడు, అన్నిటి చేశాడు. కానీ కొన్ని శ్రేష్టమైనటువంటి ఎడ్లను, కొన్ని శ్రేష్టమైనటువంటి జీవాలను వాటిని చూడగానే చంపకుండా ఇవి తీసుకుని వెళ్ళి మన ఇంటి దగ్గర దాచిపెడదాం, దేవుని మందిరంలోకి తీసుకువెళ్ళి వీటిని దేవుని కొరకు బలులు అర్పిద్దాం అన్న ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో కొన్నిటిని చంపకుండా 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 దేవునికి విరోధముగా అడుగులు వేశాడు. నా వైపు చూడాలా, దేవునికి విరోధమైన అడుగులు వేశాడు. చూడండి ఆ మాటలు మీరు దేవుని యొక్క వాక్యంలో. దేవుడు చెప్పింది చేయలేదు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథం 15. కాబట్టి నీవు పోయి కనికరింపక అసలు ఏమాత్రం కనికరించొద్దబ్బాయి, అమాలేకులను హతము చెయ్యి, పురుషులనేమి స్త్రీలనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి అసలు ఒంటెలనేమి ఏది కూడా అన్నిటినీ హతము చేసి బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్తారా? నా వైపు చూస్తారా? అమాలేకీయులను, పిల్లలనేమి పెద్దలనేమి గొర్రెలనేమి ఎడ్లనేమి ఏది కూడా అక్కడ ఉంచడానికి వీలు లేదు. అన్నిటిని చంపేవయ్యా సౌలా, నువ్వు వెళ్ళు, నువ్వు రాజు కదా అని దేవుడు పంపించాడు. సౌలు వెళ్ళి ఏం చేశాడట? చదువుతూ ఆ మాట 9వ వచనం చదువు. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయక. చూసావా? కొన్నిటిని చంపలేదు. నా వైపు మీరు చూస్తే దేవుడి మీతో ఒక మాట చెబుతాడు. కొన్నిటిని చంపక, కొన్నిటిని చంపడానికి ఇష్టపడలేదు. కొన్నిటిని విడిచిపెట్టాడట. కొన్నిటిని విడిచిపెట్టి చంపక ఏం చేశాడరా? వాటిని తనతో పాటుగా తెచ్చుకున్నాడట. చంపవలసినవి చంపలేదు, చంపేయమన్న వాటిని చంపలేదు. చంపకుండా దేవుడు చెప్పింది చెయ్యకుండా కొన్నిటిని ఆయన తనతో పాటుగా తీసుకొని వచ్చాడట. దేవుడు ఇలా చూశాడు. చూసి సౌలును చూసి అంటున్నాడు, ప్రవక్తతో అన్నాడు, ప్రవక్త ఎట్రా, దైవజనుడు ఎట్రా అన్నాడు. వచ్చాడు సమూయేలు, నేనేం చెప్పాను నీకు, ఆయనకి ఏం చెప్పాను అన్నాడు. అన్నిటినీ చంపమని చెప్పావా అన్నాడు. చెప్పానయ్యా అన్నాడు. చంపాడే ఒకసారి అడుగు అన్నాడు. చంపాడే మళ్ళీ అడుగు అన్నాడు. సరే నేను అడుగుతానికి వెళ్తున్నానని బయలుదేరాడు. ఆయన వెళ్తూ ఉంటే ఆయన తీసుకుని వచ్చినట్టు ఎడ్లు ఒక ప్రదేశంలో చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు, ఎవరికి కనపడకుండా. సౌలు దాచిపెడితే అవేం చేస్తున్నాయి? కేకలేస్తున్నాయట, రంకెలేస్తున్నాయట, అరుస్తున్నాయట. అరుస్తుంటే ఆ శబ్దం సమూయేలుకి వినబడ్డది. అప్పుడు వచ్చి సౌలు అడుగుతున్నాడు, సౌలా, చంపమన్నట్లుగా అన్ని చంపావా? నీకు చెప్పినట్లుగా అన్ని చేశావా అని అంటే సౌలు ఏమంటున్నాడంటే, అన్నిటినీ చంపేశానయ్యా, నువ్వు ఏది చెప్పావో దాన్ని నేను చేశానంటున్నాడు.
అప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు, నువ్వు చంపమన్నవి అన్నీ చంపావు అంటున్నావు, కానీ నాకు కొన్ని కేకలు వినబడుతున్నాయి, రంకెలు వినబడుతున్నాయి, మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, వాటిని దేవుని కొరకు బలర్పిద్దామని తీసుకొచ్చానంటున్నాడు. చూసావా ఎంత అబద్ధమో. తన స్వార్థం కొరకు తెచ్చుకున్నాడు, తన ఉపయోగం కొరకు తెచ్చుకున్నాడు, తనకిష్టమే తెచ్చుకున్నాడు. వాటిని చంపలేక, ఇష్టం లేక చంపకుండా దాచిపెడదాం తెచ్చుకున్నాడు. కానీ అబద్ధం చెబుతున్నాడు దేవుని సేవకుడికి. దేవుని సేవకుడికి అబద్ధం చెబుతున్నావంటే నువ్వెవరికి అబద్ధం చెబుతున్నట్లు? దేవునికి అబద్ధం చెబుతున్నట్లు. నువ్వు దేవునికి అబద్ధం చెబుతూ దేవుడికి ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. నీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. 2025 వరకు నీ జీవితం ఇలాగనే ఉంది. దేవుడు చెప్పిందా నువ్వు చేయలేదు, దేవుడు చేయమన్నదా నువ్వు చేయలేదు. దేవుడు దేన్నైతే నిన్ను చంపమని చెప్పాడో దాన్ని నువ్వు చంపలేదు. దేన్నైతే విడిచిపెట్టమని దేవుడు చెప్పాడో దాన్ని నువ్వు విడిచిపెట్టలేదు. ఎందుకని? దాన్ని నీకు చంపబుద్ధి కాల, దాన్ని నువ్వు చంపడానికి ఇష్టపడలా, దాన్ని నువ్వు వదలడానికి ఇష్టపడలా, దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలా, ఆ పాపాన్ని మానడానికి ఇష్టపడలా, ఆ పాపాన్ని వదిలివేసుకోవడానికి నువ్వు ఇష్టపడలేకపోయావు. చూసావా? లోకం నీ లోపలికి వచ్చింది, పాపం నీ లోపలికి వచ్చింది, మోసం నీ లోపలికి వచ్చింది, అక్రమం నీ లోపలికి వచ్చింది, లోక సంబంధమైన అన్నీ నీ లోపలికి వచ్చాయి. నువ్వేం చేశావంటే సౌలు వాటిని ఒక ఎడ్ల శాలలో జాగ్రత్త పరిచి ఎవరికి కనబడకుండా అట్టిపెట్టాడు, కానీ ఎవరికి కనబడకుండా దాచిపెట్టాడు. కానీ వాటి కేకలు మాత్రం అందరికీ వినబడుతున్నాయి. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, మీరు కూడా మీ పాపపు జీవితాన్ని, మీ రహస్య జీవితాన్ని, మీ మోసపూరితమైన జీవితాన్ని ఎవరికి తెలియకుండా కప్పెట్టాలని కప్పెడుతున్నారు. కానీ లోపల నుంచి కొన్ని కేకలు అవి బయటికి కనపడతా ఉన్నాయి. అవి పాపపు కేకలు, దేవునికి విరోధమైన కేకలు, అవి బయటకు వస్తున్నాయి. త్రాగేవాడు చూడండి, బుద్ధిమంతుడిగా బయట మామూలుగా కనపడతాడు, కానీ 6 అయ్యేసరికి ఆ కేక బయటకు వచ్చింది. ఎవరు లేని సమయంలో పాపం చేసేవాడు అప్పటి వరకు బుద్ధిమంతుడిగా ఉంటాడు, కానీ ఎవరు లేని టైంలో ఆ పాపపు తలంపులు బయటకు వచ్చేస్తాయి. ఆ కేకలు బయట ప్రజలకు ఎవరికి వినపడకపోవచ్చేమో, కానీ దేవునికి వినబడుతూ ఉంటాయి, దేవునికి కనబడుతూ ఉంటాయి. దేవుడు అంటున్నాడు, చంపమన్న వాటిని చంపలేదు, విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టలేదు. అందుకొరకే సౌలుని నేను విసర్జిస్తున్నాను అంటున్నాడు, సౌలుని నేను వదిలేస్తున్నాను అంటున్నాడు, సౌలుని నేను బయటికి పంపించేస్తున్నాను. సౌలుకి ఇచ్చిన అధికారాన్ని, సౌలుకి ఇచ్చిన దీవెనలు, సౌలుకి ఇచ్చిన రాజ్యాధికారాన్ని నేను తిరిగి తీసుకుంటున్నానని దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవునితో చెబుతున్నాడు, 2025లో నువ్వు చంపమన్న పాపను చంపలేదేమో, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టలేదేమో, వదిలివేయవలసిన వాటిని వదిలివేయకుండా ఈ కొత్త సంవత్సరంలోకి, నూతన సంవత్సరంలోకి ఈ రోజు వరకు నువ్వు వాటిని మోసుకుంటూ తిరుగుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నువ్వు వాటిని చంపకపోతే దేవుడట నిన్ను కూడా విసర్జిస్తాడట, దేవుడు నిన్ను కూడా వదిలేస్తాడని చెబుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని కూడా విడిచిపెడతానంటున్నాడు, దేవుడు నీ కుటుంబాన్ని కూడా వదిలేస్తానంటున్నాడు. ఒకవేళ దేవుడి కనుక నిన్ను వదిలేస్తే నేను రక్షించేవాడు ఎవడు ఉండడు. దేవుడు నిన్ను వదిలివేస్తే నీ బ్రతుకు పాడైపోద్ది. దేవుడే నిన్ను విసర్జిస్తే నీ జీవితం నాశనం అయిపోద్ది. నువ్వు విసర్జించబడే జీవితంగా ఉన్నావా? దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉన్నావా? విసర్జించబడే జీవితంగా ఉన్నావా? దేవునితో కలిసి నడిచే అనుభవంలో నువ్వు ఉన్నావా? దేవుడు సౌలుని విసర్జించాడండి, వదిలేసి రాజ్యము తీసేసుకున్నాడు, అధికారం తీసేసుకున్నాడు, విడిచిపెట్టేశాడు. ఇప్పుడు సౌలు దగ్గర దేవుని సన్నిధి లేదు. సౌలు దగ్గర దేవుని సన్నిధి లేకపోవడంతో సౌలు పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడండి. దేవుని సన్నిధి లేని సౌలు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు పిచ్చోడైపోయాడండి. ఆఖరికి వేషాలు వేసుకొని దేవుని సేవకుల కోసం కర్ణ పిశాచుల దగ్గరకు వెళ్ళి, మాంత్రికుల దగ్గరకు వెళ్ళి, దేవుని సన్నిధిలో ఎన్నిక చేయబడిన ఒక అద్భుతమైన అభిషిక్తుడు ఆఖరికి కర్ణ పిశాచులను పిలిచే వ్యక్తుల దగ్గరకు వెళ్ళి సహాయం కోరుతున్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఎందుకు ఈ కర్ణ పిశాచులను పిలిచే వ్యక్తుల దగ్గరికి
లేకపోతే రకరకాలైనటువంటి తావిత్తులు కట్టే వ్యక్తుల దగ్గరికి దైవజనుడైన సౌలు, రాజు అయిన సౌలు వెళ్ళాడంటే ఇప్పుడు దేవుడు సౌలుతో లేడు. ఒకప్పుడు సౌలుతో దేవుడు ఉన్నప్పుడు గొప్ప అధికారాన్ని చలాయించగలిగాడు. కానీ సౌలును దేవుడు వదిలిపెట్టినప్పుడు, విసర్జించినప్పుడు సౌలు ఆఖరికి మాంత్రికులకు సహాయం కోరాడు. మాంత్రికుల సహాయాన్ని కోరాడు. దేవుని సహాయం తనకిప్పుడు దొరకలేదు. దేవుని సన్నిధి సౌలుకు దగ్గరగా లేదు. నీ జీవితంలో నువ్వు కూడా చంపవలసిన వాటిని చంపకుండా దేవునికి విరోధంగా నీ జీవితం కనుక ఉంటే, దేవునితో ప్రారంభమైన నీ ఆధ్యాత్మికమైన జీవితం దేవునితో నడవకుండా లోకంతో కనుక నడుస్తూ ఉంటే దేవుడు నిన్ను కూడా విడిచిపెడతాడు. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ బ్రతుకు శూన్యమైపోద్ది. దేవుడు నిన్ను వదిలేస్తే నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోద్ది. దేవుని దగ్గరకు వచ్చి పదే నీతో మాట్లాడుతున్నప్పుడు, నేను హెచ్చరిస్తున్నప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోకుండా ఇష్టానుసారంగా అవిధేయతతో సౌలులా నువ్వు కూడా నడిచావు అనుకో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను తీసేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు తీసేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన కృపను తొలగిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం తీసేస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మవరాలు తీసేస్తాడు. ప్రియ సంగమా, వాటిని కోల్పోతే నీ జీవితం ఎందుకు పనికిరాదు. వాటిని విడిచిపెడితే నీ జీవితం ఎందుకు పనికిరాదు. ఆఖరికి దేవుని సన్నిధి లేని సౌలు కర్ణపిశాచులు, ఎంత ఘోరం అండి. ఆ మాటలు చదువుతున్నప్పుడు బాధ వేసింది నాకు. ఆఖరికి దేవుడు సన్నిధి లేదు, దేవుడు విసర్జించాడట. దేవుని వాక్యం రాయబడ్డది. దేవుని వాక్యం నేను చదువుతున్నప్పుడు మాటలు, దేవుడట సౌలుకి అధికారం ఇచ్చినందుకట దేవుడు పశ్చాత్తాపడ్డాడట. నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను అభిషేకించి, నిన్ను ఆశీర్వదించి, నీ స్థితిని మార్చి, నీకు సంఘాన్ని ఇచ్చి, సంఘంలో గొప్ప విలువనిచ్చి, సంఘంలో ఒక బాధ్యతనిచ్చి, సంఘం ఒక నాయకత్వాన్ని ఇచ్చి, సంఘంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా నిన్ను మార్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ జీవితం సరిగా లేకపోతే దేవుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? అయ్యో, ఈ వ్యక్తిని నేను అనవసరంగా రక్షించాను, ఈ వ్యక్తిని నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి సంఘంలో పెట్టాను, అయ్యో ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ సంఘంలో ఒక నాయకుడిగా ఇచ్చాను, ఈ సంఘంలో ఒక నాయకత్వాన్ని ఇచ్చాను, కానీ ఈ వ్యక్తికి అనవసరంగా ఇచ్చానే అని దేవుడు నిన్ను చూచి బాధపడే అంత స్థితిలోనికి నీ జీవితం దిగజారకూడదు. నీ భక్తి జీవితం పాడైపోకూడదు. నీ ఆత్మీయ జీవితం నాశనం కాకూడదు. దేవుడు సౌలు చూసి బాధపడ్డాడట. బాధపడటమే కాదు, విసర్జించటమే కాదు, ఇంకొక మాట చదివాను బైబిల్లో. ఆ 16వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో కనపడుతుంది ఆ మాట. సౌలట అలా పాడైపోతుంటే, నా వైపు చూడండి, సౌలలో నాశనమైపోతుంటే ప్రవక్త అయిన సమూయేలు చూడలేక, అభిషేకించినోడు కదా, చూడలేక దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా సౌలును కూర్చొని మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడట. దేవుడు అంటున్నాడు, సమూయేలు నువ్వు ఎవరిని గురించి ప్రార్థన చేస్తాను వింటాను, కానీ ఆ సౌలు గురించి నువ్వు ప్రార్థన చేస్తే నేను వినను అంటున్నాడు. ఎంత కోపం వచ్చింది దేవునికి. నువ్వు సౌలు గురించి ప్రార్థించడం మాను, నువ్వు చేసినా నేను వినను. ఎంత దుఃఖం వేసింది దేవుడికి, ఎంత బాధ వేసింది. నీ జీవితాన్ని చూసుకోండి, దేవుడు ఇలాగ బాధపడుతున్నాడేమో. నేను రక్షించిన ఆ యొక్క రక్షణను గురించి దేవుడు దుఃఖపడుతున్నాడేమో. నీకు సంగతి చెప్పనా, నీకు ఒక అద్భుతమైన మర్మం చెప్పనా, నీ గుండెలు పగిలిపోయేలా ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. నీకు సంగతి తెలుసా? ఒక వ్యక్తిని రక్షించడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఒక వ్యక్తిని దేవుడు తన వైపు తిప్పుకోవడానికి దేవుడు పడే ప్రయాస ఎంత భయంకరమైందో నీకు తెలుసా? ఒక రాత్రి అంతా ఆ యబ్బోకు రేవులో దేవుడు ఒక వ్యక్తితో పెనుగులాడాడండి, పోట్లాడుతున్నాడండి. లోపడట్లేదు, మార్చుకోవట్లేదు, ఇష్టానుసారంగా అబద్ధాలు ఆడాడు, ఇష్టానుసారంగా మూర్ఖంగా తన జీవితం 20 సంవత్సరాలు దేవునికి దూరంగా అబద్ధాలు చెబుతూ బ్రతికాడు, మోసపూరితమైన మాటలు చెబుతూ బ్రతికాడు. ఇతను ఇలా కాదు, ఇతను నేను మార్చుకోవాలని దేవుడే ఒక రాత్రంతా ఆ వ్యక్తితో యబ్బోకు రేవులో పెనుగులాడాడట. రాత్రి మొదలైందని పెనుగులాట, తెల్లారేదాకా పెనుగులాడుతూనే ఉన్నాడు. నీకోసం కూడా ఎన్నిసార్లు పెనుగులాడాడో దేవుడు. ఉప్పు వండుకున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి
నీతో ఎన్నిసార్లు యుద్ధం చేశాడు దేవుడు. నువ్వు లోక తలంపులతో, పాప తలంపులతో, లోకాన్ని అనుభవిస్తూ లోకపు ఊహల్లో నువ్వు తేలుతున్నప్పుడు అలా వద్దు బిడ్డ, ఇలా వద్దు బిడ్డ అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎన్నిసార్లు, ఎన్ని రాత్రులు పెనుగులాడాడు. ఎన్నిసార్లు పెరుగులాడి నిన్ను లోపరుచుకొని, నిన్ను మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, నీ కొరకు తన రక్తాన్ని కార్చి నిన్ను శుద్ధుడిగా మార్చి, నీ జీవితానికి ఒక విలువనిచ్చి, నిన్ను పెద్ద చేసి, నిన్ను గొప్ప చేసి, నేను ఒక వ్యక్తిగా మార్చి ఒక సంఘంలో నాటాడే. నాటి నువ్వు ఇలా పాడైపోతావా? నాటిని నువ్వు ఇలా నాశనం అయిపోతావా? నాటబడిన నువ్వు ఇలా లోకంలోకి వెళ్ళిపోతావా? దేవుడు ఎంత బాధపడుతున్నాడు, దేవుడు ఎంత బాధపడుతున్నాడు. అసలు నీ కోసం ఎంత దేవుడు ఎదురు చూశాడు తెలుసా? అసలు దేవుడు నీ కోసం ఎన్ని రోజులు కాపుగా కాచాడో నీకు తెలుసా? దేవుడు నీ కోసం ఎన్ని ప్రయాసాలు పడి నీ కోసం తిరిగాడో నీ చుట్టూ నీకు తెలుసా? నువ్వు పాపం చేయడానికి వెళ్తే నీ వెనకొచ్చాడండి, నేను వెనక్కి లాక్కు రావాలని. నువ్వు లోకులు పడి తిరుగుతుంటే నిన్ను పట్టుకుని లాక్కొచ్చుకుని కడుక్కోవాలని నీ వెంట తిరగిన స్థలం లేదు. బావి దగ్గరికి సమరయ స్త్రీ వస్తుంటే ఆ మండు టెండలో అలసిపోయిన వాని వల్ల కూర్చున్నాడట. ఆకలేసింది. శిష్యులతో అంటున్నాడు, నాకు ఆకలేస్తుంది, పట్టణంలోకి వెళ్ళి కొనుక్కోరండి అన్నాడు. వాళ్ళు పట్టణంలోకి వెళ్తే ఆ ఎండలో కూర్చొని ఆ బావి దగ్గరకు వచ్చే వ్యక్తి కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఏమైనా ఈ అమ్మాయిని రక్షించాలి, ఈ అమ్మాయిని పాపం నుంచి విడిపించాలి, ఈ పాప బంధకాల నుంచి బయటకు తీసుకురావాలని దేవుడు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం ఫలించింది, ఆమె రక్షణ పొందుకున్నది. ఒక ఆత్మ కోసం ఎంత ఎండలో కూర్చోండి యేసయ్య. ఇంకొక ఆత్మ కోసం ఎరుకు వీధుల్లో తిరుగుతున్నాడు. ఆత్మ పాపి అయిన జక్కయ్యను రక్షించాలని, పాపి అయిన జక్కయ్యను మార్చాలని, పాపి అయిన జక్కయ్యని దేవా తన రాజ్యంలోకి చేర్చుకోవాలని ఎరుకో వీధుల్లో యేసు ప్రభు తిరిగాడండి. ఆఖరికి జక్కయ్య ఇంటి దగ్గరికి యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య ఒక చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ చెట్టు మీద నుంచి జక్కయ్య నువ్వు త్వరగా దిగని పిలిచాడు. జక్కయ్య గ్రహించాడు. జక్కయ్య యేసు ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోగలిగాడు. జక్కయ్య నీ ఇంట్లోకి రావాలనుకుంటున్నాను జక్కయ్య అన్నప్పుడు, అవునా ప్రభువా, అయితే నా ఇంట్లో చాలా దోపిడి సొమ్మున్నదయ్యా, పాపపు సొమ్మున్నది, అది మొత్తం ఊరు అందరి దగ్గర తీసుకొచ్చాను, అది అందరికి ఇచ్చేస్తాను ప్రభు అని పిలిచి ఒక్కొక్కరికి ఎంత తీసుకున్నాడో అంతకు ఎక్కువగా అందరికి ఇచ్చేసాడట జక్కయ్య. ఊరు మొత్తం ఎంతమందికి? ఊరు మొత్తం ఎరుక పట్టణంలో ఎంతో మంది దగ్గర దోపుడు సొమ్ము తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ జక్కయ్య ధనాన్ని ఇచ్చి వారందరూ పంపించే వరకు యేసు జక్కయ్య కోసం తన ఇంటి ముందు కావలి వాళ్ళగా నిలబడ్డాడండి. ఒక్క జక్కయ్య కోసమే అంత సమయం కేటాయిస్తే, ఒక సమరయ స్త్రీ కోసమే అంత సమయం కేటాయిస్తే, ఒక యాకోబు కోసమే అంత సమయం కేటాయిస్తే, నీకోసం ఎంత సమయం కేటాయించాడు. ఎన్నిసార్లు నిన్ను పట్టుకోవాలని నీ వెంట పరిగెత్తుకొచ్చాడు. ఎన్నిసార్లు నువ్వు పాపంలో పరిగెడుతుంటే ఆ పాపం చేయకుండా వెనక్కి లాక్కు రావాలని నీ వెంట పరిగెత్తుకొచ్చాడు. ఎక్కడ దొరకలా కానీ ఒకరోజు నిన్ను దొరికే వరకు వదిలిపెట్టకుండా పట్టుకొని నిన్ను తెచ్చుకున్నాడండి. ఎప్పుడు దొరికావో తెలుసా? నువ్వు ఆయనకు నువ్వు ఎప్పుడు దొరికావో తెలుసా? దొంగల చేతికి తొక్కి, దొంగల చేత కొట్టబడి, నీ మీద ఉన్న వస్త్రాలని దోచుకుని వెళ్ళి నిన్ను ఎవరు ఏమీ లేని దిక్కులేని వాడిగా పడేసినప్పుడు అప్పుడు నువ్వు ఆయనకు దొరికావు. అప్పుడు పట్టుకొచ్చుకున్నాడు. అప్పుడు నేను భుజం మీద వేసుకున్నాడు. అప్పుడు నేను తన చేతులు తెత్తుకున్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్న వస్త్రములతో తుడిచాడు. అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వస్త్రముతో నీ గాయాలు కట్టాడు. తన భుజాల మీద ఎక్కించుకొని పూటకూలి వాడి ఇంటికి తీసుకొచ్చాడండి. ఆ పూటకూలి వాడి నీ ముందు నిలబడిన నీ సేవకుడు తీసుకొచ్చి, దైవజనుడా, ఇదిగో దీవెన నీకు ఇస్తున్నాను,
దైవజనుడా, ఇదిగో కేశాన్ని నీకు ఇస్తున్నాను. వీళ్ళు దొంగ చేతికి చిక్కారు. వీళ్ళు దొంగ చేతికి చిక్కి కొట్టబడ్డారు, గాయాలయ్యాయి. వీళ్ళ గాయాలు నేను కట్టాను. ఇదిగో వీళ్ళని నీకు ఇస్తున్నాను. వీళ్ళను జాగ్రత్తగా చూడు. వీళ్ళను జాగ్రత్తగా చూసి నేను మరలా వచ్చినప్పుడు వీళ్ళను నాకు నువ్వు అప్పగించాలి దైవజనుడా అని ఈ పూట కూలివాని చేతిలో మిమ్మల్ని పెట్టి ఆయన వెళ్ళాడండి. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు తిరిగి నేను మిమ్మల్ని ఆయన చేతికి నేను అప్పగించాలి. అందుకోసమే సేవకుడిగా ఈ ప్రయాస, అందుకోసమే దైవజనుడిగా ఈ ఆరాటం, ఈ పోరాటం, ఈ తాపత్రయం. ఎందుకు తెలుసా? నీకోసం దేవుడు చాలా శ్రమించాడు. నీకోసం శ్రమించాడు. నీ జీవితాన్ని మార్చాడు, నీ బ్రతుకును మార్చాడు. కానీ నువ్వు ప్రారంభించిన ప్రారంభం బాగుంది, కానీ ఆ ప్రారంభం సరిగా కొనసాగట్లేదు. మధ్యలో వెళ్ళిపోయావు, విడిచిపెట్టావు. మొదట ఉన్న నీ ప్రేమను నువ్వు మర్చిపోయావు. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసు సంఘముతో క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదట నీకున్న ప్రేమను నువ్వేం చేశావు? విడిచిపెట్టావు, మర్చిపోయావు. నీకు మొదటున్న ఆశ, మొదటున్న ప్రేమ, మొదటున్న తపన, మొదటున్న ఆలోచన ఇప్పుడు నీకు లేకుండా పోయిందని శపించబడ్డావు, విసర్జించబడ్డావు, విడిచిపెట్టబడుతున్నావు, కొనసాగించలేని వ్యక్తిగా ఉన్నావు. అందుకని ఒక రోజున సవలు ఘోరమైన చావు చనిపోయాడు. కఠినమైన మరణానికి అప్పగించాడు దేవుడు. శాపకరమైన జీవితాన్ని జీవించాడు. చివరిలో శిరచ్ఛేదనం చేయబడ్డాడండి. శత్రువు చేత తల నరకబడ్డదండి సౌలుది. తీసుకొని వచ్చి పట్టణములు, నడి పట్టణములు సౌలు తలలు వేలాడి తీశారండి శత్రువులు. ఎంత కఠినమైన మరణం! దేవుడు కోరుకున్న వాడికి ఇటువంటి మరణం రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది? దేవుడు అభిషేకించబడిన వాడు ఇటువంటి మరణం రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది? దేవుని చేత ఆత్మ నింపుదల పొందుకున్న వాడికి ఇటువంటి మరణం రాకూడదు. కానీ ఎందుకు వచ్చిందంటే దేవుని మాటకు లోబడలేదు. నువ్వు కూడా అలా ఉంటే నిన్ను కూడా దేవుడు విసర్జిస్తాడు. నువ్వు విసర్జించబడకమునిపే నీ ఆత్మ జీవితాన్ని సరిచేసుకో, బాగు చేసుకో. నువ్వు దేవునితో ఎలా ప్రారంభించావో నీ ఆత్మీయ జీవితం దాన్ని అలాగనే కొనసాగించు. సౌలు కొనసాగించలేకపోయాడు, పాడైపోయాడు. కానీ ఒక ఆయన కొనసాగించాడు. ఆయన పేరు హనోకు. దేవునితో ఏ రీతిగా కొనసాగించాడో తన జీవిత యాత్ర ముగించే వరకు ఆయనతోనే తన జీవితాన్ని నడిపించగలిగాడు. అవును, పాపుల మధ్య, లోకుల మధ్య, త్రాగుబోతుల మధ్య, వ్యభిచారుల మధ్య, లోకానుసారమైన మనుషుల మధ్య హనోకు కుటుంబం పెరిగింది. కానీ ఏది పాపము హనోకులోని కానీ హానోకు కుటుంబంలోని కానీ రాకుండా ఎలా దేవునితో ప్రారంభించాడో అలాగని తన జీవితాన్ని ముగించాడు. నీ జీవితం హనోకులా ఉన్నదా? సౌలులా ఉన్నదా? సౌలులా ఉంటే సరి చేసుకో. సౌలులా ఉంటే నీ బ్రతుకును మార్చుకో. సౌలులా ఉంటే నీ జీవితాన్ని సరి చేసుకో. ఇంకా విసర్జించబడే వాడిగా, విసర్జించబడే వ్యక్తిగా, దేవుని చేత తృణీకరించబడే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ప్రారంభం దేవునితో చేశాడు సౌలు, కానీ ముగింపు మాత్రం భయంకరమైన ముగింపు. దేవుడు లేడు తనతో, దేవుని సన్నిధి లేదు, దేవుని ఆత్మ లేదు, దేవుని పరిశుద్ధత లేదు, దేవుని ఆత్మ కార్యాలు లేవు, దేవుని అభిషేకము లేదు. ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. అందుకని కర్ణ పిశాచులు పిలిచి వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆశ్రయం కోరుతున్నాడండి. ఎంత భయంకరం! దేవుడు లేకపోతే మనం నడిపించేవాడు ఉన్నాడు. దేవుడు లేకపోతే మనకు మార్గాన్ని చూపేవాడు ఉన్నాడు. దేవుడు లేకపోతే మన జీవితానికి ఆధారమే ఉండదు. అందుకని ఆత్మానుసారముగా మీరేం చేయాలంటేనట నడవాలి. ఆత్మానుసారముగా నడవడం అంటే ఆత్మ చెప్పినట్లుగా మీరు నడవాలి. ఆత్మ ఏది చేయమంటాడో అది చెయ్యాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళమంటాడో అక్కడికి వెళ్ళాలి. ఆత్మ ఎలా ఉండమంటాడో అలా ఉండాలి. ఆత్మ ఏది చేయమంటాడో దాన్ని మీరు చేయగలగాలి. అందుకని శరీరం చెప్పినట్లుగా మీరు చేయకూడదు. శరీరం చెప్పినట్లుగా మీరు వెళ్ళకూడదు. శరీరం పాపాన్ని కోరిద్ది,
శరీరం లోకాన్ని కోరుద్ది, శరీరం లోక సంబంధమైన ఆ యొక్క ఆలోచనలు కోరుద్ది, కానీ ఆత్మేమో దేవుని సంబంధమైన ఆలోచనలు కోరుద్ది. ఈ రాత్రి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? సౌలుల నీ జీవితాన్ని ముగించుకుంటావా, లేక హానోకుల దేవునితో ప్రారంభించి నువ్వు దేవునితో చివరి వరకు ముగింపు వరకు ఉండేలా ఉంటావా? ఆలోచన చేసుకొని ఒక తీర్మానం చేసుకో, ఒక ఆలోచన చెయ్యి. నీ శరీరం, నీ బ్రతుకు, నీ జీవితం లోకంలోకి వెళ్ళకూడదు. దేవుడు ఇష్టపడుతున్నాడు. సరి చేసుకో. ఈ నూతన సంవత్సరంలో నీ బ్రతుకును మార్చుకో. దేవునితో ప్రారంభించావు ఈ సంవత్సరం, క్రొత్త సంవత్సరం వాక్యంతో ప్రారంభించావు, వాగ్దానాలతో ప్రారంభించావు, ఆరాధనతో ప్రారంభించావు, దేవుని సన్నిధిలో 31st నైట్ అంతా గడిపావు. అంటే నువ్వు ప్రభువుతో ప్రారంభించావు. ఈ సంవత్సరం ముగింపు వరకు ఈ ప్రభువుతో నువ్వు నడవాలి. ఈ ప్రభువుతో నీ జీవితం అంటుకట్టబడాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఒకసారి మోకరించి నీ తీర్మానం ప్రభువుతో చెప్పు. ఈరోజు ఎంతమంది వాక్యం విని వాక్యానికి లోబడే వాక్యాన్ని అంగీకరిస్తూ ఎవరైతే ఆత్మస్వరాన్ని విని ఆత్మస్వరానికి లోబడి ఈ హృదయాలు తెరిచి మీరు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధానంలో పాపక్షమాపణ పొంది ఉన్నారో, శరీరానుసారమైన జీవితాన్ని వదిలేసి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించటానికి హనోకు వలె ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఆ తీర్మానంలో దేవుడు మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు. హనోకుకు వచ్చిన కృప, దీవెన, ఆశీర్వాదం నీకు అనుగ్రహించబోతున్నారు. సౌలును విసర్జించినట్లుగా నేను విసర్జించినాను దేవునికి ఇష్టం లేక, ఈ ఇయర్ నూతనమైన సంవత్సరంలో ఇయర్ స్టార్టింగ్లోనే మొదటి దినాల్లోనే దేవుడిని సరిచేయడానికి పూనుకున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మాటకు లోబడి ఈరోజు వాక్యానుసారంగా జీవించడానికి నీ హృదయాన్ని అప్పగించుకున్నా. నీతో పరిశుద్ధాత్మ దేవుడు నడవబోతున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించుకోగలిగితే ఈ సంవత్సర కాలం అంతా నిన్ను అద్భుతంగా నడిపిస్తాడు ఆయన. ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడివే. నీ ప్రేమ ఎంత గొప్పదే. ఈ ప్రేమను వెలకట్టలేమయ్యా. యేసయ్యా, నీకేమి చెల్లించిన నీ రుణం మేము తీర్చుకోలేము. ఈరోజు అద్భుతమైన మాటల ద్వారా మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని విని శరీరానుసారమైన జీవితాన్ని వదిలేసి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి సౌలులాగా మేము బ్రతకమయ్యా, హనోకు వలె జీవిస్తామని ఎంతమంది బిడ్డలని ప్రేమను అర్థం చేసుకొని నీ తట్టు తిరగడానికి ఇష్టపడ్డారా? నీ ఆత్మను వెంబడించడానికి, నీ ఆత్మకు లోపడుతూ, నీ మాటలకు లోబడుతూ వారి హృదయాన్ని ఎంతమంది సమర్పించుకున్నారు? పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నామని. ఇప్పటి వరకు నిన్ను బాధపరిచింది వాస్తవమే, కానీ ఇక ముందు నిన్ను బాధ పెట్టను, నిన్ను సంతోషపరిచే వ్యక్తిగా నేను మారుతున్నాను అని ఈరోజు ఎంతమంది తీర్మానం చేసుకున్నారు డాడీ? వారందరినీ దర్శించాయా. ఈ తీర్మానంలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచాయా. పరిశుద్ధాత్ముడ, నీ సహాయం లేనిదే
లోకంలో మేము నీతిగా బ్రతకడం కష్టమయ్యా. పరిశుద్ధాత్ముడా, నీ యొక్క ఆత్మ సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎక్కడ కూడా కుడిగ్గానే ఎడమగ్గానే ఎక్కడ తొట్టిల్లకుండా ప్రతి ఒక్కరి నీలో స్థిరపరచండి. అనుకోలే మరణము వరకు నాయన, కడ వరకు ప్రభువా నమ్మకంగా నీతో సహవాసం చేయడానికి, నీ మాటలు వింటూ నీ మాటల ప్రకారం జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని, నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఎక్కి వందనాలయ్యా. నీ ప్రేమను మేము మర్చిపోం. నీ కొరకు మేము జీవిస్తామని, నీకోసం బ్రతుకుతామని అయ్యా నిన్నే సంతోషపరుస్తామని బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. తీర్మానాలు స్థిరపరిచిన లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ప్రభా ఈ వాక్యాల ద్వారా వారు కూడా ఆత్మీయంగా ఎంతగానో బలపడ్డారని మేము నమ్ముతున్నాం. వారు కూడా వారి ఆత్మీయ స్థితిని సరి చేసుకుని నీకు లోబడతామని, అయ్యా నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తామని వారు కూడా తీర్మానం చేసుకున్నారు. వారిని కూడా తీర్మానంలో స్థిరపరచండి. ఆత్మదేవా, ఈ చివరి దినాన ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిని నీ ఆత్మతో సంధించి నువ్వు పంపుతున్నందుకు వందనాలు. నీ ఆత్మతో అభిషేకించి పంపుతున్నందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. వారి మీదకు వారిలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ శక్తి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నడిపించునుగాక. నీతో అంటు కట్టుబడే కృపలు నిలబెట్టునుగాక. నీ కొరకు ఫలించే జీవితంలో స్థిరపరచునుగాక. నీ మహిమ కొరకు నిలబెట్టునుగాక. ఆత్మ ఫలములు ఫలించునుగాక. అట్టి కృపతో అట్టి దీవెనలతో ప్రతి ఒక్కరు నింపి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.